దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 16:8 వచనములో దేవుని దూత హగరును కలుసుకొని ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పారిపోచున్నావని అడగడం మనం చూస్తాం. అప్పుడు నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోచున్నానని చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డ, హగరు యొక్క పరిస్థితి ఈరోజు నీ పరిస్థితిగా ఉన్నదేమో. నీవు కూడా సమస్యల చేత తరమబడుతున్నావేమో. నీ ఇంటిలో నీవే ఉండలేకుండా బయటికి పారిపోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో. అప్పు సమస్యలు కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానము కావచ్చు. నువ్వు నమ్మిన వారే, నువ్వు ప్రేమించిన వారే, నువ్వు గొప్పగా ఘనముగా ఎంచుకున్న వారే నిన్ను తృణీకరించవచ్చు, త్రోసివేయచ్చు. ఆ పరిస్థితులన్నీ నిన్ను నిలవకుండా చేస్తున్నాయేమో. నీ ఆత్మీయ సంఘములో, సహవాసములో కూడా తోటి సహోదరులే, ఆత్మీయులే నీకు విరోధంగా మాట్లాడుతుండొచ్చు. కొన్నిసార్లు బాగానే ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనల్ని ఒక్కసారిగా నిందించి అవమానించినప్పుడు మన హృదయం గాయపరచబడుతుంది. అయ్యో, నేను ఎందుకని వీరి దగ్గరికి వచ్చాను, ఎందుకని ఇక్కడ ఉన్నాను, ఎందుకని సహవాసములో నేనున్నానని చాలాసార్లు వేదన పడతా ఉంటా. అంటే సమస్యలు, మన కలిగిన పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న శ్రమలు అలా అనేక రకాలుగా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనల్ని ఒక చోట నిలవబడకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కుడి పార్శ్వముననున్నాడు గనక నేను కదల్చబడను. దేవుని యందు నమ్మిక ఉంచువారు మరి సియోను కొండవలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యందు విశ్వాసము కలిగిన మీరు మీ హృదయములలో కలవరపడకుండా దేవుని వైపు చూడండి. విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూడండి. ఆయన మీద ఆనుకోండి, ఆయన మీద ఆధారపడండి. ఆయన తప్పకుండా మీ ప్రతి పరిస్థితుల్లో మీకు మార్గం చూపుతాడు. హగరును దర్శించి ఆమెతో మాట్లాడి, ఆమె కన్నీరును తుడిచి, ఆమెను ఆదరించి, ఆమె వెళ్ళవలసిన మార్గమును ఆమెకు చూపించాడు. నీ పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు చూపెడతాడు. నీ సమస్యలకు పరిష్కారము చూపుతాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. హగరు జీవితంలో దేవుని యొక్క ఆదరణ అలా పొందుకుంది కనుకనే ఆమెతో మాట్లాడిన ప్రభువును కూర్చోమంటుంది, నన్ను చూచుచున్నవాడవు నీవే అని. అవును, నీ పరిస్థితులను ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. వాటన్నిటి నుంచి నిన్ను త్వరగా విడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు వైపు చూడు, ప్రభు నిన్ను కనికరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.